అందరికీ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు. ఏదైతే నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో చనిపోయిన వారందరికీ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా హృదయం కరిగిపోయేటువంటి సంఘటన మనం నిన్న చూసినాం. మనం నిజంగా ఎంత గురువం అంటే వాళ్ళను ఏం అన్యాయం చేసిరని వాళ్ళను అంత ఘోరంగా చంపడం జరిగింది. ఒక్కసారి ఆలోచించాలి మనం. ఈరోజు వాళ్ళు, రేపు మనం ఎక్కడనో, మనం ఇంకా ఎంతో దూరంలో లేవు. ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇంత జరుగుతున్నా మనం ఆలోచించకపోతే నిజంగా మనము ఎన్నటికైనా ఈ దాడులను ఇంకా మనము నివారించే పనిలో లేకుండా మనము ప్రతి ఒక్కసారి ఇది జరుగుతూ ఉంది, ఏమవుతుందిలే, మా ఇంట్లో జరగలేదు కదా, ఏం జరుగుతుందిలే అని వదిలిపెట్టి ఊకునే పరిస్థితి లేదు. దయచేసి అందరం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ దాడి వెనుక జరుగుతున్నటువంటి కుట్ర ఈ దేశంలో నిజంగా చెప్తా ఉన్నాను నేను, ఈ దేశానికి శత్రువులు ఈ బయటి దేశాల్లో ఎవరు లేరు, ఈ దేశంలోనే ఉన్నారు. కుప్పలు కుప్పలుగా ఈ దేశంలో శత్రువులు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో శత్రువులు దాగి ఉన్నారు. మనం ఇది గమనించాలి. అది విడిచిపెట్టేసి రాజకీయంగా నేను చెప్తా ఉన్నాను, ఈ పార్టీలకు ముఖ్యంగా చెప్తా ఉన్నాను నేను, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నాయకులు ఈరోజు ఎక్కడ పోయారని అడుగుతా ఉన్నాను నేను. అలాంటి జరుగుతుంటే అట్లాంటి ఆ యొక్క వర్గానికి సపోర్ట్ చేసి, ప్రతి విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని వెనకేసుకొస్తున్న నాయకులను సిగ్గు శరం లేకుండా ఈరోజు ఇన్ని దాడులు జరుగుతుంటే మీ రాజకీయమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకోకండి. దయచేసి దేశ భవిష్యత్తు ఆలోచించండి. ఏం అన్యాయం చేసిరాలు, ఏం పాపం చేసిరాలు, ఎంత ఘోరం పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు, వాళ్ళమ్మ నాన్న శవం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. రేపు పొద్దుగల మన ఇంట్లో ఇది జరిగితే తట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం మనం. ఈ దేశం మీద ఎందుకు ఇంత కక్ష? ఈ దేశం ఎవరికి అన్యాయం చేసింది? ఈ దేశం ప్రతి ఒక్కరికి తిండి పెట్టినటువంటి దేశం. ఈ దేశంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అన్ని ఈ దేశాన్ని విడదీసి ముక్కలు చేసి, ఆ రోజు 1947లో ఈ దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్లో ముస్లింలు ఉండాలి, భారతదేశంలో హిందువులు ఉండాలన్నా కూడా ఇక్కడ ముస్లింలను ఎంతో గౌరవంగా చూస్తున్నటువంటి దేశం. కానీ అదే ముస్లిమ్స్ ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా చేస్తూ ఉన్నారో ఆలోచన చేయండి. నేను ముస్లిమ్స్ అని ఎందుకు అంటా ఉన్నానంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీ లోపల ఉన్న వాళ్ళు చాలామంది మంచోళ్ళు ఉండొచ్చు కదా, కానీ ఇల్లంటే వాళ్ళని ఎందుకు నిలదీస్తలేరు? ఎందుకు మీరు వీళ్ళు చేసిన తప్పని ఎందుకు అంటలేరు? ఉగ్రవాదులు చేసిన తప్పని ఒక్కరి నోట్లకి వెళ్ళి ఎందుకు వస్తలేరు? దయచేసి ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాము, నరాన ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి, వేర్లు పారకపోయేటట్టు చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో వాళ్ళకి ఎంత ధైర్యం, ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్న కార్డును చూసి ఒకటి గమనించండి మిత్రులారా. వాళ్ళు ఎవరిని కులం అడగలేదు, ఎవరిని ఏ ప్రాంతం అని అడగలేదు. ఒక మతం ఆధారంగా గమనించండి, వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసి మరీ దారుణంగా కాల్చి చంపారు. మిత్రులారా ఒక్కసారి గమనించండి. రేపు పొద్దుగల మన పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఎందుకు ఇంత కుట్ర భారతదేశం మీద? ఎందుకు ఇంత కుట్ర? ఈ భారతదేశాన్ని ప్రశాంతంగా లేకుండా చేద్దామని ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్న నాయకులందరూ, మిగతా నాయకులు ఈరోజు ఉన్నారు కదా, ప్రశ్నించండి. మీరు కనీసం ప్రశ్నించండి. ఎందుకు వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు? ప్రతి విషయంలో మద్దతు తెలుపుతూ ఉన్నారు. బెంగాల్లో అంత అల్లర్లు జరుగుతున్నాయి, నోరు మెదపరు. మొన్నటికి మొన్న వక్ఫ్ బోర్డుకు అంతమంది మద్దతు ఇచ్చారు. మీరు ఒక వక్ఫ్ బోర్డు అనేది ఒక బూటకపు చట్టం, అది ఆ చట్టానికి మీరు ఇలా మద్దతు తెలిపారు. ఇలాంటి ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను నేను. మీరు ఇంకా మేల్కొని అందులోకెళ్ళి వాళ్ళకు వెళ్ళకపోతే, నిన్న ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ, ఏదైతే కింది స్థాయి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉంటే సిగ్గుచెడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం, ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిజంగా అధికారంలో ఉండి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఒక్కరికి పోటీ చేయకుండా ఎంఐఎం పార్టీకి డైరెక్ట్గా వాళ్ళకు మద్దతు చేస్తున్నటువంటి పార్టీలు, వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎల్లండి నాయకులను అందుకెళ్ళి మీరు క్వశ్చన్ చేయండి. ఈరోజు ఇంతమందిని కాల్చి చంపుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు ఎన్కేసుకొస్తున్నారు? వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని కనీసం క్వశ్చన్ చేయండి. లేకపోతే భారతదేశం లేకపోతే మిమ్మల్ని క్షమించదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ చెప్తా ఉన్నాను నేను, మీకు భారతదేశం మీద ప్రేమ లేదా? మీ భారతదేశం మీద విలువలు లేవా? మీ భార్య పిల్లలు రేపు పొద్దుగల చనిపోతే ఇదే విధంగా ఊరుకుంటారా? నేను ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాను. మీరు నిలదీయండి. ఎవడో అడ కూర్చొని చట్టం చేస్తామో మేము అడ కూర్చొని మాట్లాడతామంటే మీరందరూ తలకాయలు ఊపి గుర్రెలకు
మీరు పోతున్నారంటే మీరు ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు ఉన్నది. రేపు పొద్దుగాల చెప్తా ఉన్నాను, ఇదే విధంగా జరుగుతూ ఉంటే అక్కడ వాడు ఏమైనా చేస్తాడు, అయినా కానీ మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాము, ఒక వర్గానికి మద్దతు తెలుపుతామని అంటే మిమ్మల్ని ఎవడిగినా క్షమించడు. రేపు పొద్దుగాల ప్రజలలోకి వస్తే మిమ్మల్ని తరిమి కొడతారని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు కనీసం ఆ పుల్వామా దాడులు, ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ అమ్మ నాన్న మీద చనిపోయిన శవాల మీద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఒక భార్య తన భర్త చనిపోతే నా భర్తతో పాటు నన్ను చంపేయండి అని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి వచ్చింది? ఎవడొచ్చి మనల్ని ఎవడు బెదిరిస్తున్నాడు? ఈ దేశంలో ఉన్న మన జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత? ఎవరు బెదిరిస్తూ ఉన్నారు? ఈ దేశంలో ఎవడు రైట్గా బతకాలి, ఎవడు ఉండని అన్నట్టు బతకాలి. ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే రేపు పొద్దున తరాలు అన్నట్టు క్షమించాయని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ, దయచేసి యువకులందరికీ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్క ప్రాణం విలువ చాలా గొప్పది. వాళ్ళు త్యాగం చేశారు ఈరోజు దేశం కోసం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చేసిన దాడికి ప్రతి దాడిగా ఒక్కడిని వదిలిపెట్టే అవకాశం ఉండదు. చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరికిన ఈ ఉగ్ర దాడికి సంబంధించిన ఎవరో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికిన చీల్చి చెండాలవలసిన అవసరం ఉందని చెప్పేసి యువకులారా మేల్కొనండి. మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దాడులను చూస్తూ ఉంటే రేపు పొద్దుగాల ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం మేల్కొనవలసిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరం బయటికి వెళ్ళాలి. మనని మనం కాపాడుకునే శక్తిగా మనం అవతరించాలని చెప్తూ, వాళ్ళందరికీ భగవంతుడు ఎక్కడున్నా వాళ్ళకి మనశ్శాంతి కల్పించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఘోరమైన పరిస్థితి మరొకసారి రాకుండా మనం అందరం జాగ్రత్త పడాలని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.